అమ్మా నాన్న అక్క చెల్లి ఎవరూ లేని నాకు అక్షరమే ఒక బంధం. నా అక్షరం ప్రకృతిలో దేనిని బంధంగా భావించినా చాలు వెంటనే నన్ను అనుబంధాన్ని చేస్తుంది. నేను రాసిన అక్షరాలలోని భావాలు దృశ్యాలుగా కనపడితేనే నా మనస్సు కళ్ళు స్పందిస్తాయి. అలా నాకు కనపడిన ఓ అందమైన దృశ్యం తను. మొదటిసారి తలుక్కుమన్న చందమామల సైన్యం ఎదురొచ్చి చేస్తే ఓ యుద్ధమైన సిద్ధమవమా కనురెప్ప వేయలేని ఆ అందం కోసం. అందమైన అద్భుతం, ఇది అద్భుతాల సంగమం. ఎదసడి కలవరమాయే తనసడి వినబడగానే నయనము నిలబడిపోయే తన జత కనబడగానే కొత్తగా ఉందిలే కళ్ళ ముందు ఆ సొగసేమని చెప్పను మదిని గెలిచే మధువనమే. మునుపు ఎప్పుడు లేని ఇంత అందం నేడు బ్రహ్మగీతల్లో అద్భుతమే తనలా మారి చినుకు చినుకైవాన నేల జారేనంట తనని ముత్తాడే నెపమేదో కలిగే ఎదసడి కలవరమాయే తనసడి వినబడగానే నయనము నిలబడిపోయే తన జత కనబడగానే. ఏయ్, ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి తెగ ఫాలో చేస్తున్నావు? మీ అమ్మాయిలకి అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు భలే నటిస్తారే. ఒక అబ్బాయి పట్టపగల ఆకాశంలో నక్షత్రాలు చూసినట్టు పైకి అటు ఇటు చూస్తూ ఇంతలోనే మిస్ అయిపోతుందేమో అని కంగారు పడుతూ ఒక అమ్మాయి వెనక తిరిగితే ఏంటర్థం? ఏంటర్థం? అందరు అబ్బాయిల కోసం నాకు అనవసరం, నాకు నా అక్షరానికి మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. నచ్చిన ప్రతి పదం కూర్చి ఓ కవిత తయారు చేసుకునే నా మనస్సు చాలా గట్టిగా చెప్తుంది తను మెచ్చే నీతో కలిసి అడుగడుగు వేయమని. అక్షరం చెప్పడం ఏంటి? నువ్వు పోయిట్వా? కవిని అని చెప్పలేను, కానీ నచ్చే ప్రతి పదాన్ని కూర్చి ఒక అందమైన కవిత్వాన్ని అల్లగలను. ఇక అక్షరం చెప్పడం అంటావా? ఎందుకో ఈ మనుషులతో కానీ కృత్రిమంగా తయారైన ఈ ప్రకృతిలో ఏ ఒక్కదానితో కానీ తెలిసి అంత దగ్గర అవ్వలేను. నేను ఇంతకుముందు రాసుకున్న అక్షరాలకు దగ్గరగా ఓ రూపం ఉంటే దానికి మాత్రం దూరం అవ్వలేను. వెరీ ఇంట్రెస్టింగ్. సరే, ఈ రోజుకి టైం అయిపోయింది, నేను వెళ్తాను. రేపు ఇదే ప్లేస్ ఇదే టైం మళ్ళీ కలుద్దాం అని ఎందుకు అంటున్నానంటే అక్షరాలతో స్నేహం చేసేవాడు అంత త్వరగా అబద్ధాలు ఆడలేడని నా నమ్మకం. బాయ్ బాయ్. బాయ్. తను వెళ్ళిపోతున్న సమయం నా మధ్య ఓ కవిత రాసుకుంది. రాసే అక్షరాలు కూడా మనం ఏంటో చెప్తాయా అని. రైటర్ గారు, ఎంతవరకు వచ్చిందండి మీ అక్షరాల కూర్పు? నిజం చెప్పనా, నేను ఇప్పటి వరకు రాసుకున్నవి దృశ్య రూపాలు అయితేనే దగ్గరయ్యేవాడిని. దగ్గరైన ఒక దృశ్యం కోసం మళ్ళీ పదాల్ని పక్కపక్కన పేర్చడం ఇదే మొదటిసారి. అయినా మొదటిసారి చూసి మొదటిసారి కలవగానే అలా ఎలా చెప్పేస్తారండి లవ్ అని? మొదటిసారి చూడంగానే మొదటిసారి కలవాలనిపించిందంటే నా భావాలకు మీరు దగ్గరగా ఉన్నారనే కదా అర్థం. భావాలకు దగ్గర అయ్యే కన్నా ఇంకేం కావాలండి? అదే కదా ప్రేమ. సరే అయితే మీ అక్షరంకి చెప్పానని చెప్పండి. ఇంకో అమ్మాయిని కనెక్ట్ చేయొద్దని, మీ రాతకు రాగం తోడైందని చెప్పండి. ఇంతకీ మీ పేరు నా గుండెలపై రాసుకోవాలిగా. ప్రశాంతి. సంజయ్, చాలా
చాలా త్వరగా దగ్గరైపోయాం కదా. సడన్గా మనం విడిపోవాల్సి వస్తే అక్షరం, ప్రశాంతి, ఈ రెండింటితో నేను ఎప్పుడు విడిపోను. సరే, మన పెళ్ళైతే నువ్వు ఎక్కువగా ప్రేమించేది నన్నా అక్షరాన్నా? నిన్నిచ్చిన అక్షరాన్ని, అక్షరం అందించిన నిన్ను. సరిగ్గా అర్థం చేసుకోవాలే కానీ అక్షరాన్ని ప్రేమించేవాడు దేని ప్రేమించినా ప్రాణం పెడతాడంట కదా. ఒకవేళ నేనే వదిలేసి వెళ్ళిపోతే? నువ్వు వదిలి వెళ్ళే ఆలోచనలో ఉంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండవు. అయినా నాలాంటి వాళ్ళు ఎందులో ఓడిపోయినా ఆ బాధ పంచుకోవడానికి ఇద్దరు స్నేహితులు ఉంటారు ప్రశాంతి. ఒకటి కలం, రెండోది కాగితం. ఈ సృష్టిలో అన్నిటికన్నా బాధించేవేంటో తెలుసా? గడిచిన ప్రేమ తాలూకా జ్ఞాపకాలు మాత్రమే. అయినా మోసం చేసే వాళ్ళకి అదో గడిచిపోయిన గతమేమో, మాకు మాత్రం మిగిలిపోయే ఒక జ్ఞాపకం. ఆ జ్ఞాపకాల జ్ఞాపికలే తెల్లని కాగితం నల్లని అక్షరాలకి మాత్రమే తెలిసే మా కన్నీళ్ళు. సంజయ్, నేను అర్జెంటుగా కలవాలి, ప్లీజ్ రా. ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళావు సంజయ్? అదా, నా ఫ్రెండ్ ఒకటి ఏదో పని ఉందంటే వెళ్ళాను. అబద్ధాలు కూడా చెప్తున్నావా? ఎవరా అమ్మాయి? అదా, దానికోసం తర్వాత చెప్తాలే. ఎవరు ఆ అమ్మాయి? అది కాదు ప్రశాంతి. నాకేం చెప్పకు, నా కళ్ళతో నేను చూశాను. అక్షరాలతో బంధం అనుబంధాన్ని కలుపుతుందంటే నమ్మాను కానీ ఇలా అక్షరానికో బంధాన్ని కలుపుకుంటూ పోతావు అనుకోలేదు సంజయ్. నువ్వు ఒకరు కనెక్ట్ అవ్వాలంటే అక్షరం ద్వారానే కదా. అంటే ఇది కూడా ఎంత స్ట్రాంగ్ బాండింగో. నేను ఇప్పుడు అమ్మాయి కోసం ఏం చెప్పలేను ప్రశాంతి, అర్థం చేసుకో. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇన్నఫ్ సంజయ్, మన పరిచయం స్టార్ట్ అయ్యి ఎంత త్వరగా ఇక్కడికి వచ్చిందో అంతే త్వరగా మనం విడిపోక తప్పదు. లెట్స్ డివైడ్. ప్రశాంతి, నేను చెప్పేది విను. ప్రశాంతి, త్వరగా పరిచయాల కాలాలు, కాలం తిరిగేలోపు కడలిన కలిసే బంధాలు, బంధాల భవితవ్యాలు, అనునిత్యం ప్రశ్నార్థకాలు. సరే స్వప్న, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నువ్వు సంతోషం కదా, ఇప్పుడు నవ్వుతూ ఉండు. ఏ అవసరం వచ్చినా కాల్ చేయి. ఆల్ ది బెస్ట్. బాయ్. అక్షరాలతో బంధం నా ఆనందం, ఆనందాన్ని రెట్టింపు చేసే ఆ అందం నా భవితవ్యం. భవితలోన నొప్పుల్ని భరించి నా రాతకు దగ్గరైన మరో అక్షర స్నేహం ఓ స్వప్నం. స్వప్నం లాంటి ఆ స్నేహం వేచి చూస్తుంది ఓ సమయం కోసం. ఏ సమయాన్నైనా కవిత్వాలకు మార్గం బహుశా ఆడదానికే సాధ్యం. సాధ్యం కాని అసాధ్యాలను పురిటి నొప్పులతోనే గెలిచేసింది కదా. గెలుపు తలుపు తట్టి వచ్చే ఆడపిల్లకి మాత్రం జీవితాంతం పురిటి నొప్పులే. హాయ్, ఏంటి అంతా కుశలమేనా? ఎలా ఉన్నాడు మీ వాడు? మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు? ఎవరనుకుంటున్నారేమో. మహానటి
ఎంత బాగా నటిస్తున్నావు, ఏం తెలియనట్టు. సంజయ్, బాగా కులికారా? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అయ్యో, మీరు చాలా తప్పుగా అర్థం నువ్వు చేసుకుంటున్నారు. వెతికెళ్ళిపోయిన గూడు ఇంకో పక్షి తెలుసా? ఎలా ఉండగలుగుతున్నావు అందులో? అయ్యో, ఆయన నాకు దేవుడితో సమానం. నా లైఫ్ మీద నాకే అసహ్యం వేసే రోజులవి. సరైన ఫిగర్లో ఉంది. ఎంత? 10,000. 10,000. నీకు 1000 ఎక్కువ తెలుసా? అంటే 2-3 ఇవ్వచ్చు అనుకో, మన దగ్గర లేవులే. రా వద్దులు. ఎన్నెన్నో జీవితాలలో వెలుగులు లేని వేల వెన్నెలలో విహరించే ఒంటరి పక్షి రెక్కలు ముక్కలు కాగా ఒళ్ళే ఒత్తులు చేసే నిష్కల్మషమైన మీరు ఈ పని ఇష్టం లేకుండా చేస్తున్నారు అనుకుంటా. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు చేయడం? నేను మీరు అనుకున్న టైప్ అయితే అస్సలు కాదులేండి. ఏదో మనసుకు నచ్చింది రాస్తూ ఆ రాతల్లో బంధాలు వెతుక్కుంటుంటా అంతే. ప్రపంచం మీద నమ్మకం లేదండి నాకు. మీరు రాతల్లో బంధాలు వెతుక్కుంటారు. ఆ బంధాలే నా రాతను మార్చేసే. చిన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మ, నేను, మావయ్యే నాకు నాన్న. సాఫీగా జీవితం సాగిపోతుంది అనే టైంలో అమ్మ చనిపోయింది. నాన్న అనుకున్న మావయ్య బాబీ వరుసలు మర్చిపోయాడు. ఆడదాని మర్మంలో ఎన్ని వేల మర్మం, నమ్ముకున్న బంధాలు కమ్ముకున్న చీకట్లో వేల మైళ్ళ దూరాలు, చేరలేని కన్నీళ్ళు. అమ్మ నిన్ను చేరలేని బాటసారినైనా, నాన్న నిన్ను చూడలేని చంటి పాపనైనా. అమ్మ నిన్ను చేరలేని బాటసారినైనా, నాన్న నిన్ను చూడలేని చంటి పాపనైనా. ఆడదాని మర్మంలో ఎన్ని వేల మర్మాలు. బయటకొచ్చేసిన నేను అసలు ప్రపంచం వెతుక్కుంటూ తిరిగాను. ఎక్కడైనా అదే అంగుళం స్థలం 5 నిమిషాల సుఖం కోసం ఎంతోమంది ఊగిసలాడుతున్నారు. ఒక ఆశ్రమంలో ఉండగా కొన్నాళ్ళకు నేను కోల్పోయిన నమ్మకాలన్నీ శాండీ రూపంలో తిరిగి వచ్చాయి. చాలా దగ్గరయ్యాం. ఆఖరికి నా మీద నాకే చిరాకొచ్చేలా నన్ను ఇక్కడ అమ్మేశాడు, తన కోరికలన్నిటికీ ప్రేమ అనొక పేరు పెట్టి. అలా నాకు చేయూతనివ్వాలనే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. సారీ స్వప్న, చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. తన అక్షరాన్ని కూడా నేను అనుమానించాను. తను ఈరోజే నేను కలుస్తాను. జాగ్రత్తగా ఉండు. ముక్తపదగ్రస్తం తెలుగు వ్యాకరణంలో నాకు బాగా నచ్చే అలంకారం. ఏ ముగింపు అక్కడితో ఆగిపోదు.
మళ్ళీ ఒక కొత్త ఆరంభానికి నాంది అని గుర్తు చేస్తూ ఉంటుంది. కాలం గడిచే కొద్దీ జీవితం మారుతుంది, జీవితం గడిచే కొద్దీ కాలం మారుతుంది. ఏ ఒక్కదాని కోసం మనం ప్రయాణం ఆగకూడదు, ప్రయాణిస్తూనే ఉండాలి చచ్చేదాకా.